జనగామ టికెట్ తనకు ఇవ్వట్లేదని తెలుసుకున్న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు. పార్టీ సిద్ధాంతాలపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన తాను 4 దశాబ్దాల పాటు పార్టీ కోసం నిర్విరామంగా పనిచేశానని లేఖలో పేర్కొన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా 12 ఏళ్లు మంత్రిగా పనిచేసిన తనకు కాంగ్రెస్ పార్టీలో అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల నుంచి జనాభా ప్రకారం బీసీలకు టికెట్లు ఇవ్వాలని హైకమాండ్ను పలుమార్లు రిక్వెస్ట్ చేశానని, కానీ తన మాటను పార్టీ పరిశీలనలో కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. 10 రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీఓ వేణుగోపాల్ను కలుద్దామని ప్రయత్నించినా సమయం ఇవ్వకపోవడం దారుణమని అసహనాన్ని వ్యక్తం చేశారు. ఓ సీనియర్ నాయకుడికే పార్టీలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే కొత్త క్యాడర్ లీడర్ల పరిస్థితి ఏమిటో ఊహించుకోవాలని ఆయన ఖర్గేకు వివరించారు. జనగామ నియోజకవర్గంపై తనకు పూర్తి స్థాయిలో పట్టున్నప్పటికీ కొంతమంది వ్యక్తులు తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని స్పష్టం చేశారు. సర్వేల పేరుతో టికెట్లలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని పొన్నాల నొక్కి చెప్పారు. నలభై 45 సంవత్సరాల తర్వాత ఈ చర్య చాలా బాధాకరంగా ఉన్నది. అయినా నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను. నవ్వించడానికే ప్రయత్నం చేస్తాను. ఎవరినైనా కోపతాపాలు లేకుండా, మనసులో ఏది పెట్టుకోకుండా ఉండాలి. ఈ అవసరం ఎందుకు వచ్చింది? ఇంత బాధతో ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఎన్ ఇండియన్ అండ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కింద పొన్నాల లక్ష్మయ్య. ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఎన్ ఇండియన్ అండ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. హ్యావ్ యూ సీన్ ఎనీ స్టేట్మెంట్ లైక్ దిస్? ఎక్కడైనా ఎన్నడైనా విజిటింగ్ కార్డులా వెనకాల ఏముందో చూసారా? ఇప్పటికైనా చూడండి, చూపిస్తాను. దట్స్ మై కమిట్మెంట్, దట్స్ మై ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్. సామాజిక కోణంలో అణగారుతున్న వర్గాలకు ఎంతో కొంత చేయడానికి రాజకీయాలు ఆసరాగా చేసి నన్ను కాంగ్రెస్ పార్టీ సహకరించింది. 45 సంవత్సరాల్లో 4 సార్లు, అందులో 3 సార్లు వరుసగా గెలిచిన బీసీ క్యాండిడేటు ఈ రాష్ట్రంలో ఎవరు? 12 సంవత్సరాల పైచలకు మంత్రిగా వివిధ శాఖలకు కొత్త రూపాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని. అయినా పార్టీలో అవమానాలు, అవహేళనలు, కొద్దిమందే తమ ప్రాధాన్యత కోసం ఇతరులను కించపరిచే విధంగా చూసే విధానం మాకు విసిగెత్తింది. 45 సంవత్సరాల తర్వాత ఇంకా నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, పార్టీలో 1983 నుంచి 2023 వరకు, ఇప్పుడు 2 సార్లు తెలంగాణ వచ్చిన తర్వాత, అంతకుముందు ఎన్నిసార్లు? 40 సంవత్సరాలలో 3 సార్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. 89లో చెన్నారెడ్డి గారి నేతృత్వం, 2004, 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో 50% సీట్లు రాలేదనే నగ్న సత్యాన్ని గుర్తించాలి, తగిన చర్యలు తీసుకోవాలి అని ఎంత చెప్పినా ఎవరు వినే నాదుడలేడే. ఇవాళ 50% సీట్లు వచ్చి రావాలి అంటే దానికి ప్రజల మద్దతు కూడగట్టాలి. ప్రజల మద్దతు ఎక్కడ లోపించింది అనేది ఆలోచన చేయడానికి చేసే ప్రయత్నంలో ఎన్నిసార్లు ఎన్ని సమీక్షలు చేసినా అసలు కలవడానికే అవకాశం లేదు, చెప్పడానికే వినే ఓపిక లేదు. చెప్పితే వినేవాళ్ళు లేరు, కలవడానికి అంతకన్నా లేరు. అనుభవాలు ఊరికిపోతాయా? అనుభవాలతో ఇచ్చేయాలనే కదా. ఈ నేపథ్యంలో బీసీల ప్రాముఖ్యత ఉంది అని చెప్తూ వచ్చాం. అందులో ఒక బీసీ నాయకుడిగా నన్ను అవమానాలు, అవహేళన చేస్తుంటే స్థానిక పార్టీ అలాగే ఉంటుంది. ఇదే కండిషన్స్ మరి ఆ వర్గాలలో ఉన్న, పార్టీలో ఉన్న పెద్ద మనుషులకు జరిగితే ఏం లేదు, ఒక్క పొన్నాల లక్ష్మి దగ్గరనే జరుగుతుంది. మిగతా పెద్దలు ఎవరైనా మీకు అన్నీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం. కాంగ్రెస్ పార్టీ 50
సీట్లు రావడానికి ఏం చేయాలో ఆలోచిద్దామని ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తున్న నేపథ్యంలో, అవమానాలు జరుగుతున్న నేపథ్యంలో నా గురించి నేను చెప్పాను, కానీ నేను మిగతా వాళ్ళ గురించి మాట్లాడాను. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సీనియర్ కరెస్పాండెంట్ లైవ్ ద్వారా మహేందర్ రెడ్డి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేందర్. రమాదేవి, మొత్తానికి అయితే ఎలక్షన్ సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. మొత్తానికి ఈయన రాజీనామాతో దాదాపు మరి కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన కాదు. ముఖ్యంగా ఆయన ఆ రాజీనామా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి రాశారు. ఆ ఖర్గే దాంట్లో రాయడంలో కూడా ఆ బీసీలకు అన్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీలో కొత్త వాళ్ళు ఎవరో వస్తున్నారు అంటూ దాదాపు ఆయన తనకు టికెట్ దక్కలేదు, జనగాం నుంచి ఆశిస్తున్నా కూడా టికెట్ దక్కలేదు అనే మనస్తాపం చెందినట్టు తెలుస్తుంది. దాని దగ్గరనే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. అయితే పార్టీలో తనకు తీవ్ర అవమానం జరిగిందని ఇటు ఏఐసిసి అధ్యక్షుడు లేఖ రాస్తున్నారు. దాంట్లో వైఎస్ క్యాబినెట్ లో గతంలో ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఒకటి చేశారు. అయితే పొన్నాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి టీపీసీసీ చీఫ్ గా కూడా పనిచేశారు. జనగామ టికెట్ పొన్నాలకు కాదని అక్కడ ఉన్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి టికెట్ కేటాయించినట్టుగా తెలుస్తుంది. సో ఆ రకంగానే టికెట్ ఆశించి భంగపడి పార్టీకి రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇది మీద ఏ పార్టీలో చేరుతారనేది దాదాపు ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అయితే వైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ తో మంతనాలు జరుగుతున్నట్టుగా నిన్న మొన్న కూడా ఎక్కడ కూడా పొన్నాలకు సంబంధించినటువంటి చర్చ అయితే రాలేదు. ఒక రకంగా ఆ రకంగా వస్తే మరి కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో బీజేపీ చేస్తున్నారు లేకపోతే అన్నట్టుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇటు పొన్నాల మాత్రం రాజీనామా చేసి ఇంకా ఇటు ప్రెస్ మీట్ పెట్టారు. తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పారు, కానీ భవిష్యత్ కార్యాచరణ గురించి అయితే ఇంకెక్కడ ప్రస్తావించలేదు. దాదాపు సోషల్ మీడియాలో మాత్రం దాదాపు ఆయన బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళేటట్టుగానే మొగ్గు చూపుతున్నట్టుగా చెప్తున్నారు. సో ఇటు పొన్నాల లక్ష్మి గత కొంతకాలం కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అన్ని కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటూనే వస్తున్న నేపథ్యం కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా సమయంలో కూడా దాదాపు ఇలా తీవ్ర భావోద్వేగానికి కూడా ఆయన లోనయ్యారు. జనగాం నుంచి కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి టికెట్ ఎలా ఇస్తారు, ఇన్నాళ్ళుగా నాకు సీనియారిటీ చూడకుండా మాజీ పీసీసీగా చేశాను, మంత్రిగా చేశాను, ఇంత సీనియారిటీ ఉన్నా కూడా తనకు టికెట్ ఇవ్వకపోవడం చాలా కలిసి వేసింది అంటూ చాలా మనస్తాపానికి గురయ్యానని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో కాంగ్రెస్ రాజీనామాతో దాదాపు జనగామ కాంగ్రెస్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే పొన్నాలతో పాటు ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశాలు కూడా ఉన్నాయి. తను దాదాపు ఆయన క్యాడర్ తో చర్చించిన తర్వాతే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ నాయకుడిగా లక్ష్మయ్య బలమైన ముద్ర వేశారు గతంలో కూడా. సో అలాంటిది మరి ఇప్పుడు ఎక్కువగా బీసీ వాదం వినిపిస్తున్న వేళ అన్ని పార్టీలు కూడా బీసీలకు అన్యాయం చేశారంటూ దాదాపు బహిరంగ సభలు కూడా పెట్టుకుంటున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరిగింది. 40 పైగా సీట్లు నేను అడిగాను అందరికి కూడా ఇవ్వాలని. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పిసిసి అధ్యక్షులు కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న నాయకత్వం ఇవ్వడం లేదు అన్నట్టుగా తాను చెప్పడానికి చెప్పవలసిన పరిస్థితి కనిపించింది. సో మరి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లో మరి ఆ బీసీల ఓటు బ్యాంకులు టీఆర్ఎస్ దాదాపు మళ్లించుకునేలా ఇప్పటికీ అనేక పాలు కలుపుతున్న నేపథ్యంలో మరి ఇటు పొన్నాల లక్ష్మయ్యతో పాటు అనుచరులను కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటారా, ఆ రకంగా ఏమైనా చర్చలు జరుగుతున్నాయా అంటే దానికి దాదాపు సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా అలాంటి వాతావరణమే కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇంకో పక్క ఈ నెల 16 తేదీన జనగామలో బహిరంగ సభలో ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్న నేపథ్యం. సో ఒకవేళ మరి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే మరి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ముత్తిరెడ్డి కావచ్చు, పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, మరి వీళ్ళందరికీ మరి పొన్నాల లక్ష్మయ్య వస్తే అక్కడ ఎలా ఉండబోతుంది అనే దానిపైన అయితే ఒక చర్చ నడుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో కాంగ్రెస్ కు అయితే జనగామలో దాదాపు కష్టమని చెప్పుకోవచ్చు. పొన్నాల లక్ష్మయ్య భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ చేస్తున్నట్లు ఒకవేళ ఇటు చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఒకవేళ బీఆర్ఎస్ తో చేస్తే మాత్రం రాజకీయ మార్పులు అనూహ్యంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. మహేందర్, చూసుకున్నట్లయితే పొన్నాల భావోద్వేగానికి కూడా గురైనట్లు తెలుస్తుంది. 45 ఏళ్ల రాజకీయ జీవితం నాది, 45 ఏళ్ల తర్వాత నేను తీసుకున్న ఈ నిర్ణయం బాధాకరంగా ఉందని కూడా చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అందరికీ కూడా తెలియాల్సిన విషయం అని చెప్పారు. నా విషయంలోనే ఇలా జరిగిందంటే ఇప్పుడు వచ్చే కొత్త లీడర్ల పరిస్థితి ఏంటని కూడా పొన్నాల ప్రెస్ మీట్ లో అయితే భావోద్వేగానికి గురయ్యారు. ఇది ఏ విధంగా చూడొచ్చు? మొత్తానికి అయితే పొన్నాల తన అనుభవము, తన చరిత్ర, పార్టీకి చేసిన తన సేవలు, పార్టీ తనను గతంలో గుర్తించిన తీరు,
సో ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డికి పిసిసిగా వచ్చిన తర్వాత చాలా వరకు కూడా కాంగ్రెస్ లో ఉన్నట్టుండేది, ఇవి కూడా ఇందులో ఇది ఒక భాగమే అని అనుకున్నారు. తర్వాత బుజ్జగింపులు నచ్చజెప్పడాలు దాదాపు ఇవే చర్య. కానీ ఈ రోజు ఆయన రాజీనామా చేసిన తర్వాతనే మరి ఒక 2 రోజులు వేచి చూడకుండా రాజీనామాను వాళ్ళు ఆమోదించకుండానే ఆమోదించే వరకు వేచి చూడకుండా ఇమీడియట్లీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి తన ప్రెస్ మీట్ రాజీనామా గల కారణాలు కూడా చెప్పడంతో దాదాపు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ ఉండడమే తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో దాదాపు మరి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అయితే పొన్నాలను తన పార్టీలోకి చేర్చుకోవాలని ఆలోచిస్తున్నట్టు కూడా దాదాపు తెలుస్తున్న నేపథ్యం. సో పార్టీలో కొత్త వారికి ఎలా ఉండబోతుంది అనే దానిపైన అయితే మరి ఉంది. కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పటికే అనేక మంది పార్టీ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మరి కొన్నాళ్ళు అంటే సీనియర్లు పోతుంటే మరి వాళ్ళు కూడా ఒక ఆలోచించుకునే అవకాశం అయితే కనిపించే పరిస్థితి పొన్నాల్లో తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీలోకి ఒకవేళ ఎవరైనా కాంగ్రెస్ నుంచి ఎవరైనా వెళ్ళినా కూడా అక్కడ వారికి ఒక సంస్థ న్యాయం అయితే జరుగుతున్నది, ఆ ప్రయారిటీ కూడా ఉంటుందని ఒక బీఆర్ఎస్ కూడా ఒక ముద్ర వేస్తుంది ఇప్పటి వరకు అయితే. దానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు, 26 ఏదైతే గతంలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేయడం ఏదైతుందో, సారీ బీఆర్ఎస్ చేయడం ఏదైతుందో మరి అందరికి కూడా సిట్టింగ్లు వాళ్ళందరికి కూడా మళ్ళీ సీట్లు ఇచ్చారు. సో ఆ రకంగా ఒక మెసేజ్ అనేది వెళ్ళింది ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి వస్తాయి అన్నట్టు ఒక మెసేజ్ వెళ్ళింది. ఈ మధ్య మల్కాజ్గిరిలో కూడా శ్రీధర్ కు ఒక నామినేట్ పదవి దక్కడం, మరి ఇప్పుడు కూడా ఇలా ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ మాత్రం ఆకర్ష ప్రయోగాలు చేస్తూనే ఉంది. మరి సీనియర్లకు దాదాపు జూనియర్లకు పార్టీలకు వచ్చే వారందరికీ కూడా కొన్నాళ్ళ ఒక సందేశం ఇవ్వగానే ఇచ్చారని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పార్టీలకు కొత్త వారు మా పరిస్థితి లాగే మీ పరిస్థితి కూడా భవిష్యత్తులో అయ్యే అవకాశం ఉంటుంది, ఇక్కడ మీరు ఆశలు పెట్టుకోవద్దు పార్టీ పైన అనేటట్టు ఆయన చెప్పగానే చెప్పినట్టు కనిపిస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.